సో మనం లాస్ట్ క్లాస్ లో ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఇంటర్నల్ ఎకానమీస్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ వరకు డిస్కస్ చేసాము. సో ఇవాళ క్లాస్ లో మనం సప్లై, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై అండ్ రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేద్దాం. సో సప్లై గురించి ఆల్రెడీ మనం సిఏ ఫౌండేషన్ క్లాస్ లో చూసాము. సో ఇక్కడ కొంచెం స్పీడ్ గా చెప్పేస్తాను. సో ఎవరైతే సప్లయర్ ఉన్నాడో, మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నాడో, వాడు ప్రివైలింగ్ ప్రైసెస్ దగ్గర ఎంతైతే మార్కెట్ లో ఆఫర్ చేస్తున్నాడో, రైట్, సే సమ్ ఏ అనే పర్సన్ దగ్గర 100 bags ఆఫ్ ప్యాడీ ఉంది, పండించాడు. 100 bags ఆఫ్ కొత్త బస్తాలు ధాన్యం పండించాడు. మార్కెట్ లో రెడ్ బస్తా 900 రూపీస్ ఉంది. సేలబుల్ క్వాంటిటీ, వాడు ఏం అమ్మదలుచుకోవట్లే, ఆ రేటు వాడికి గిట్టుబాటు కాదు, అమ్మదలుచుకోవట్లేదు. సే 1100 రూపీస్ అయింది. ఒక 20 bags సేల్ చేద్దాం. ఆవిడ దగ్గర అవైలబిలిటీ 100 bags ఉంది, కానీ 20 bags సేల్ చేద్దాం అనుకుంటున్నాడు, మొత్తం సేల్ చేయదలుచుకోవట్లేదు వాడు. సో ఇప్పుడు ఈ 100 ని మనం సప్లై అనొచ్చా? నో సార్. దాన్ని ఏమంటాం మనం? స్టాక్. ఇప్పుడు ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ లో ఇప్పుడు ఎంత సేల్ చేద్దాం అనుకుంటున్నాడు? 20 bags. దీన్ని ఏమనొచ్చు? సప్లై. సేలబుల్ క్వాంటిటీ. రైట్, దీన్ని మనం సప్లై అంటాం. సరే, ఇప్పుడు ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి 1500, ఈ 20 కంటే ఇంకా ఎక్కువ బ్యాగ్స్ సప్లై చేస్తారంటారా, తక్కువ చేస్తారంటారా? ఇంకా ఎక్కువ సప్లై చేస్తారు. ఎక్కువ చేస్తాడు. ఇంకా సప్లై ఏం చేస్తాడు? పెంచుతాడు సార్. సో అంటే ప్రైస్ కి సప్లైకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? పాజిటివ్ రిలేషన్షిప్. పాజిటివ్ రిలేషన్షిప్. సో మార్కెట్ లో ప్రివైల్ అవుతున్న ప్రైస్ కి ఎంత అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని సప్లై అంటాము. రైట్. సో వాడి దగ్గర అవైలబిలిటీ ఉంది, కానీ సేల్ చేయదలుచుకోవట్లేదు, దాన్ని ఏమంటాడు? స్టాక్ అంటాము. స్టాక్. నెక్స్ట్ మనం ఎలా అయితే డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై డిమాండ్ చదువుకున్నామో, అలాగే ఇక్కడ మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై అనేది కూడా ఉంటుంది. సో క్వాంటిటీ సప్లైడ్ ఈజ్ డిటర్మైన్డ్ బై, రైట్, లేదా ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్. అంటే మనం ఏ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్. సో ప్రైస్ ఆఫ్ ఎక్స్ కి క్వాంటిటీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మన సప్లైకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? పాజిటివ్ సార్. పాజిటివ్ రిలేషన్షిప్. అలాగే ఇక్కడ పివై అంటే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటారు. సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఇక్కడ మనం షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. సే థమ్స్ అప్ ప్రైస్ పెరిగింది. సో ఇప్పుడు షాప్ కీపర్ మన ప్రొడక్ట్ పెప్సీ, ప్రజెంట్ మనం పెప్సీ గురించి చదువుతున్నాం. థమ్స్ అప్ ప్రైస్ పెరిగింది. షాప్ కీపర్ థమ్స్ అప్ ని ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తాడా, పెప్సీని ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తాడా? థమ్స్ అప్ ని ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏం చేస్తాడా? థమ్స్ అప్ ని ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే మన సేల్ ఏమైపోతుంది? పెప్సీ సేల్ ఏమైపోతుంది? పెప్సీ సప్లై ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో అంటే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ కి సప్లైకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నెగటివ్ రిలేషన్షిప్. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ గుడ్ అండ్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ సార్. రిలేటెడ్ గుడ్ అంటే సబ్స్టిట్యూట్ గుడ్ సార్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ అంటే ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఆ గుడ్ ని తయారు చేయడానికి మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైనర్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైసెస్ పెరిగాయి అనుకోండి. అంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రైస్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు మన ప్రైస్ పెంచలేదు అనుకుందాం, ప్రైస్ కాన్స్టెంట్. మనం దేన్నైతే స్టడీ చేస్తున్నామో అది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఏమవుతాయి అని చెప్పుకుంటాం, మనం కాన్స్టెంట్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చదువుతున్నప్పుడు మిగిలినవన్నీ ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి. సో మనం ప్రైస్ పెంచకూడదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినా కూడా ప్రైస్ పెంచకూడదు. సో అప్పుడు ప్రాఫిట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గిపోయినప్పుడు వాడు ఇంకా ఎగబడి సప్లై చేస్తాడా, సప్లై తగ్గించుకుంటాడా? సప్లై చేస్తాడు. సో ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే సప్లై అవుతుంది,
తగ్గిపోతుంది సార్. తగ్గుతుంది సార్. సో ఇది కూడా ఏ Inverse రిలేషన్షిప్? నెగటివ్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ టెక్నికల్ నోహో. మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ, బెటర్ ఇన్వెన్షన్స్ వచ్చే కొద్దీ సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది సార్. సో బెటర్ టెక్నాలజీ, పెరుగుతుంది. గుడ్ Supply. ఇంక్రీజ్ ఇన్ సప్లై. బెటర్ సార్. ఎస్ సార్. Right? పాజిటివ్ రిలేషన్షిప్. సార్. నెక్స్ట్ గోల్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆర్ సెల్లర్. ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ సెల్లర్. వాడు ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు, తక్కువ ప్రొడ్యూస్ చేద్దాం అంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు. రైట్? సో ఇవి డిటర్మినెంట్స్ నానా. ఇక్కడ జి అంటే గోల్ ఆఫ్ ప్రొడ్యూసర్ కాదు, గవర్నమెంట్ పాలసీ. ఇది గోల్ ఆఫ్ ప్రొడ్యూసర్ కాదు, గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉంది, సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది సార్. సో అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి ఒక ప్రొడక్ట్ మీద, అది గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉన్నట్ట అన్ఫేవరబుల్ గా ఉన్నట్ట? గవర్నమెంట్ ఏదైనా ప్రొడక్ట్ మీద సబ్సిడీ ఇచ్చింది, ఫేవరబుల్ గా ఉన్నట్టు సార్. సో ఫేవరబుల్ గా అంటే సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది సార్. గవర్నమెంట్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద జిఎస్టీ పెంచింది, ఫేవరబుల్ గా ఉన్నట్ట అన్ఫేవరబుల్ గా ఉన్నట్ట? అన్ఫేవరబుల్ గా ఉన్నట్టు సార్. సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. రైట్? సో జి అంటే గవర్నమెంట్ పాలసీ. ఇవి డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై నానా. మనకి ప్రైస్ కి క్వాంటిటీ ఆఫ్ సప్లై కి రిలేషన్షిప్ చెప్పేది లా ఆఫ్ సప్లై. ఇక్కడ కూడా సిట్రస్ పారబస్ అనేది కామన్. ప్రైస్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ తో మన రిలేషన్షిప్ చూస్తున్నప్పుడు మిగిలిన కాన్స్టెంట్ అవుతాయి. ప్రైస్ ఆఫ్ ఎక్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీ ఆఫ్ సప్లై కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. రైట్? ఆ టేబుల్ దానికి సంబంధించిన డయాగ్రామ్ నానా. రైట్? ప్రైస్ కి క్వాంటిటీకి రిలేషన్షిప్ చూస్తున్నప్పుడు మనకి లా ఆఫ్ సప్లై ఎక్స్పాన్షన్ కానీ సప్లై కాంట్రాక్షన్ కానీ అవుతుంది. అదే ప్రైస్ తప్ప మిగిలిన వాటిలో ఏది మార్పు జరిగినా S1 S2 S1 తో పోల్చుకుంటే S2 తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టు సార్. యారో మార్క్స్ చూసి మోసపోకూడదు. రైట్? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది 10 అనుకుంటే ఇది S2. ఇది ఇప్పుడు ఏంటి 15 లేకపోతే 10 కంటే తక్కువ 5? 10 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ 10 కంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి 15 సార్. సో గ్రేటర్ దాన్ 10 అంటే S1 తో పోల్చుకుంటే S1 తో పోల్చుకుంటే S2 లెస్ దాన్ గ్రేటర్ దాన్? గ్రేటర్ దాన్ సార్. సారీ, S1 is less than S2 లేదా S2 అనేది అంటే రైట్ వర్డ్ షిఫ్ట్. ఇక్కడ యారో మార్క్స్ డౌన్వర్డ్ ఉన్నంత మాత్రం తగ్గినట్టు కాదు. సో రైట్ వర్డ్ షిఫ్ట్ అంటే ఏంటంటే సప్లై ఇంక్రీజ్ అయినట్టు. రైట్? సో ఇది S1 ఏమైనట్టున్నాను? క్వాంటిటీ పెరిగింది సార్. సప్లై పెరిగింది. S2 ఏమైంది? తగ్గిపోయింది సార్. సప్లై తగ్గింది. సో ప్రైస్ లో మార్పు ఏమీ లేదు. ప్రైస్ లో మార్పు ఏమీ లేకపోయినా సప్లై M నుంచి M1 కి వెళ్ళింది. అంటే M to M1 ఏమైనట్టు? ఇది M2 అని రాశాడు, ఇది M నా. సో M to M1 అంటే సప్లై పెరిగినట్టు తగ్గినట్టు? M to M1 అయితే పెరిగినట్టు సార్. సో M to M2 తగ్గినట్టు సార్. తగ్గినట్టు. రైట్? ఇది మనకి సప్లైకి సంబంధించి. నెక్స్ట్ కాస్ట్. మనం ప్రొడక్షన్ చేసాం, గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి దానికి ఇప్పుడు కాస్ట్ పెట్టాలి. మన కాస్ట్ ఎంత తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు. రైట్? సో ఆ కాస్ట్ లో ఏమేమి ఇంక్లూడ్ అనే వాటన్నిటిని మర్చిపోకుండా, రైట్, ఓకే దీనికి ఎంత ఖర్చు దీనికి ఎంత ఖర్చు అని రాసుకోవాలి. రాసుకోకుండా కొన్ని కాస్ట్లు కనుక నువ్వు ఐడెంటిఫై చేయడం మర్చిపోతే, రైట్, నువ్వు దానికి తగ్గట్టుగా ప్రైస్ పెట్టలేవు, లాస్ అయిపోతావు. రైట్? కాబట్టి ఆ కాస్ట్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్, ఓకే ఈ కాస్ట్ అన్ని ఉన్నాయా లేదా అనేది మనకి రైట్ గుర్తుండడం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ చెప్తున్నారు. రైట్? ఇక్కడ మనకి కాస్ట్ కాన్సెప్ట్స్ చూద్దాం. మనం కాస్ట్ కాన్సెప్ట్స్ లో షార్ట్ రన్ కాస్ట్, లాంగ్ రన్ కాస్ట్. మనం ఆల్రెడీ ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం షార్ట్ రన్, లాంగ్ రన్. షార్ట్ రన్ అంటే ఏంటన్నా?
తక్కువ పీరియడ్ లో చేసి తక్కువ పీరియడ్ ఎక్కువ పీరియడ్ అని కాదు. షార్ట్ రన్ అంటే ఏమని చెప్పుకున్నాం? యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ బికమ్స్ One కాన్స్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ షార్ట్ One రన్ thing is constant, sir. at least one factor of production is fixed and Ah, remaining sure, are variable. Variable. వేరియబుల్. Long run లో All are variables. ఆల్ All are variable. సో షార్ట్ రన్ లో మనకి షార్ట్ రన్ లో కొన్ని ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, కొన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి. లాంగ్ రన్ లో అన్ని కూడా వేరియబుల్. సో ఈ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనం ఖర్చు పెట్టేది ఏమవుతుందన్నా? ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనం పే చేసేది ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్. అర్థమవుతుందా? Yes, sir. సో ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అది ఫిక్స్డా వేరియబులా మీరు చెప్తారు కానీ సో రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ సార్. Variable, sir. మారుతూ ఉంటుంది. వేరియబుల్. ఇక్కడ మనకి షార్ట్ రన్ అనేది క్లియర్ గా చెప్పుకుంటున్నాం. ఒక బండ గుర్తు పెట్టుకోండి. వేరియబుల్ కాస్ట్ అంటే జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కాస్ట్ జీరో అవ్వాలి. ఒకసారి మళ్ళీ చెప్పండి, sir. ప్రొడక్షన్ మానేసుకొని కూర్చుంటే మీ కాస్ట్ జీరో అయిపోవాలి, రైట్? సో అలా జీరో అయితే, జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర జీరో అయితే అది వేరియబుల్ కాస్ట్. జీరో అవ్వకపోతే ఏ కాస్ట్ అవుతుంది? Variable. జీరో అవ్వకపోతే Zero. ప్రొడక్షన్ అంతా కూడా జీరో చేసి కూర్చున్నా కూడా ఎంత కొంత కాస్ట్ అవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో లాక్ డౌన్ అయిందండి, రైట్? 2-3 నెలలు నేను బిజినెస్ చేయలేదు, రెంట్ పే చేయలేను అంటే కుదురుతుందా? అంటే జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర రెంట్ అనే కాస్ట్ ఉందో లేదా? Yes, sir. ఉంది sir. రెంట్ అనేది ఉంది. సో రెంట్ అనేది ఏంటి? Fixed cost. ఫిక్స్డ్ సార్. ఫిక్స్డ్ కాస్ట్. వేజెస్ వేజెస్ అంటే డైలీ లేబర్ కి ఇచ్చేది. Variable cost. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లాక్ డౌన్ వల్ల అయిపోయింది, అయినా సరే Variable, sir. Variable. వేరియబుల్ సార్. కూలీ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు సార్. సో జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వేజెస్ ఎలా ఉంటాయి? జీరో. కాబట్టి వేజెస్ అనేది ఏంటి? వేరియబుల్ కాస్ట్ సార్. వేరియబుల్ కాస్ట్. డిప్రిసియేషన్ అంటే తెలుసా మీకు? తెలుసు సార్. తెలుసు, sir. Yes, sir. సో బిజినెస్ జరిగినా జరగకపోయినా డిప్రిసియేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది సో sir. డిప్రిసియేషన్ అనేది బిజినెస్ జరిగినా జరగకపోయినా ఉంటుంది. సో డిప్రిసియేషన్ అనేది కూడా ఫిక్స్డ్ Yes, sir. కాస్ట్ సార్. ఫిక్స్డ్ కాస్ట్. ఇంట్రెస్ట్. వ్యాపారం జరగలేదండి, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నావు, వ్యాపారం జరగలేదు, నేను వ్యాపారం చేయలేదు అంటే నేను ఇంట్రెస్ట్ పే చేయనంటే కుదురుతుందా? కుదరదు సార్. Yes, sir. సో అంటే sir. జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కూడా ఇంట్రెస్ట్ అనే కాస్ట్ ఉంటుందా ఉండదా? Yes, ఉంటుంది sir. సార్. Fixed cost. Sir. సో అంటే ఇది ఏం కాస్ట్? ఫిక్స్డ్ Fixed కాస్ట్. cost. Fixed cost. శాలరీ. శాలరీ అంటే డైలీ వేజెస్ కి ఇచ్చినట్టు ఇస్తావా, లేకపోతే ఎంప్లాయీస్ తీసుకుని నెల నెల ఇచ్చేది? Monthly Monthly. salary. Employees తీసుకుని నెల నెల ఇస్తారు సో సార్. అంటే మరి ఇప్పుడు జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర శాలరీ ఉంటుందనా ఉండదా? ఉండదు సార్. ఉండదు sir. జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర శాలరీ అనేది పే చేయాలా, పే చేయని అవసరం లేదు? పే చేయాలి అవసరం లేదు సార్. శాలరీలు పే చేయని అవసరం లేదా? సరే పే చేయాలి కదా sir వాళ్ళందరూ. శాలరీ అనేది కాంట్రాక్చువల్ బేసిక్, కాంట్రాక్ట్ అనేది కాబట్టి Yes, sir. ప్రొడక్షన్ జరిగినా జరగకపోయినా శాలరీ పే చేయాలి. కాబట్టి శాలరీ అనేది కూడా ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్. Fixed cost. రైట్? సో ఇది మనకి షార్ట్ రన్ కాస్ట్ అండ్ లాంగ్ రన్ కాస్ట్ అన్న. నెక్స్ట్ మనీ కాస్ట్ అండ్ రియల్ కాస్ట్. ఇక్కడే చెప్పేసుకుందాం, మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ అవసరం లేదు. మనీ కాస్ట్ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అన్న. నువ్వు డబ్బులు పెట్టి ఏవైతే కాస్ట్ ఎక్స్పెండిచర్ చేసావో అది మనీ కాస్ట్. రియల్ కాస్ట్ అంటే సే మేబీ మీకు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి బస్సుకి అయిన ఖర్చు 100 రూపాయలు, అది మనీ కాస్ట్. కానీ
రోడ్డు చాలా దారుణంగా ఉన్నాయి, రైట్? నువ్వు బస్సు దిగేసరికి ఒళ్ళంతా నొప్పులు, రైట్? సో నువ్వు పడ్డ ఇబ్బంది ఏదైతే ఉందో అది రియల్ కాస్ట్ అవుతుంది, రైట్? అది నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు. నాకు 1000 రూపాయల నొప్పులు వచ్చాయని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు, కానీ నువ్వు ఏదైతే ఇబ్బంది పడ్డావు, అదే దానికోసం నువ్వు ఏదో సాక్రిఫైస్ చేసేసావు, ఆ సాక్రిఫైసెస్ అన్ని కూడా కలుపుకుంటే మనకి అది రియల్ కాస్ట్ అవుతుంది, రైట్? లేబర్ ఉన్నాడు, వాడు సే ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, ఇద్దరికి కూలి 500 రూపాయలే, రైట్? ఏ అనేవాడు రైట్ మెట్ట మధ్యాహ్నం ఎండాకాలం రోడ్లు వేస్తున్నాడు, బి అనేవాడు రైట్ ఒక షెల్టర్ లో పనిచేస్తున్నాడు, రైట్? ఒక బిల్డింగ్ లోపల ఎక్కడో ప్లాస్టరింగ్ చేసుకుంటాడు. సో ఏ అనేవాడికి కష్టం ఎక్కువ, బి అనేవాడికి కష్టం ఎక్కువ, ఏ అనేవాడికి కష్టం ఎక్కువ సార్. కానీ ఏ ఇద్దరికి ఎక్కువ సార్. వేజ్ ఎలా ఉంది? సమానంగా ఉంది సార్. సమానంగా ఉంది, ఈక్వల్ సార్. రైట్? సో మనీ కాస్ట్ పరంగా చూస్తే 500 రూపాయలే, కానీ రియల్ కాస్ట్ ప్రకారం రియల్ కాస్ట్ పరంగా చూస్తే బికి ఎక్కువ ఇవ్వాలి సార్. ఏకి ఎక్కువ ఇవ్వాలి ఏకి సార్. ఎక్కువ ఇవ్వాలి, ఏకి ఎక్కువ ఇవ్వాలి సార్. Yes, రైట్? sir. సో ఏ అది సార్, బి మనీ ఏ కాస్ట్ అండ్ సన్ లో పని చేసి రియల్ కాస్ట్. ఏ పని చేశాడు ఎండ్లో, నేడు పట్టుకుని ప్లాస్టింగ్ చేసుకోవడం. సో ఏదో ఎవరు ఎక్కువ సాక్రిఫైస్ చేశారు కదా, ఏ అనేవాడు Yes, sir. ఏ sacrifice రియల్ చేశారు. కాస్ట్ పరంగా చూసుకుంటే ఎవరిది ఎక్కువ, ఏది ఎక్కువ? నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫోర్గాన్, రైట్? సే నేను కనుక జాబ్ చేస్తుంటే నాకు 1 lakh శాలరీ వచ్చి ఉండేది, రైట్? అది మానుకొని టీచింగ్ లోకి వచ్చాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఆపర్చునిటీ వదులుకొని వచ్చానో, రైట్? ఏదైతే ఆపర్చునిటీ వదులుకొని వచ్చానో ఆ వదులుకున్న ఆపర్చునిటీ యొక్క కాస్ట్ ఏమంటాం కదా, ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్, రైట్? నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ని నేను కావిస్తే కల్టివేషన్ చేసుకోవచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఫార్మింగ్ చేసుకోవడం వల్ల నాకు సంవత్సరానికి ఒక 10 lakhs వస్తుంది అనుకుందాం, కానీ ఇప్పుడు నేను అక్కడ ఒక ఫ్యాక్టరీ కడుతున్నాను. సో ఇప్పుడు ఫ్యాక్టరీ కట్టినందుకు నేను వదులుకున్న ఆపర్చునిటీ ఏంటి? ఫార్మింగ్ చేయడం. సో అంటే ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఆపర్చునిటీ కాస్ట్ ఏంటన్నా, ఏదైతే నువ్వు ఆపర్చునిటీ వదులుకున్నావో రైట్ అది ఈ ఫ్యాక్టరీకి ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. క్లియర్? ఆపర్చునిటీ కాస్ట్ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావా లేకపోతే కంపారిజన్ కోసం ఆలోచిస్తున్నావా? ఆపర్చునిటీ కాస్ట్ అనేది కంపారిజన్ కోసం ఆలోచిస్తున్నాం. కంపారిజన్ కోసం, నువ్వు నిజంగా ఖర్చు పెట్టింది కాదు, రైట్? సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఒకసారి. ఇంకొకటి సో ఏముంది, సే ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు నేను జాబ్ చేస్తే పర్ మంత్ 1 lakh వచ్చి ఉండేది. బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నప్పుడు రైట్ నాకు ఇయర్ మొత్తానికి రైట్ బిజినెస్ లో నాకు మంత్ కి ఎంత వస్తుందని చెప్పలేం కాబట్టి ఇయర్ మొత్తానికి రైట్ నాకు 6 lakhs వచ్చింది. రైట్ బిజినెస్ లో 6 lakhs వచ్చింది, బిజినెస్ లో 6 lakhs ప్రాఫిట్ వచ్చింది అని నేను చెప్పాను అనుకోండి, నువ్వు బిజినెస్ చేయమంటావా నన్ను చేయొద్దంటావా? నేను ఓన్లీ ఈ ఫ్యాక్ట్ మాత్రమే చెప్పాను. నాకు సంవత్సరానికి బిజినెస్ లో 6 లక్షల ప్రాఫిట్ వస్తా ఉంది, రైట్? నన్ను బిజినెస్ కంటిన్యూ చేయమంటావా వద్దంటావా అన్నప్పుడు నువ్వు నాకు సజెషన్ ఏమిస్తావు? వద్దంటావు. ఇంకా నేను నీకు ఈ ఫ్యాక్ట్ చెప్పలేదు, నేను ఇంకా ఈ ఫ్యాక్ట్ చెప్పలేదు నీకు. సో బిజినెస్ లో నాకు 6 lakhs వస్తుందని నన్ను కంటిన్యూ చేయమంటావా, బిజినెస్ వద్దంటావా? చేయమంటాం రైట్, బిజినెస్ చేయమంటావు. ఇప్పుడు నేను నీకు రెండో ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇంతకుముందు నేను జాబ్ చేసేవాడిని, నాకు నెలకు 1,00,000 రూపాయలు వచ్చేది అని చెప్పాను. జాబే చేయమంటాం. జాబే చేయమంటారు. బిజినెస్ మానేసి నువ్వు వెళ్ళి శుభ్రంగా జాబ్ చేసుకోమని చెప్తాను. అంటే ఇక్కడ నువ్వు దేనితో కంపేర్ చేస్తావు? బిజినెస్ లో జాబ్ తో కంపేర్, ఆపర్చునిటీతో సార్, ఆపర్చునిటీతో, ఆపర్చునిటీ కాస్ట్. నువ్వు ఆపర్చునిటీ కాస్ట్ తో కంపేర్ చేసి రైట్ నువ్వు నాకు సజెషన్ చెప్తున్నావు, రైట్? సో ఇది ఆపర్చునిటీ కాస్ట్. క్లియర్? సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ అన్న. యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ షార్ట్ టర్మ్ లోనే ఉంటాయి. సే ఒక కుండలు తయారు చేసేవాడిన ఒక 10 parts తయారు చేశాడు, వాడికి 10 parts తయారు చేయడానికి ఆయన ఖర్చు 1000 రూపీస్, రైట్? ఇప్పుడు ఈ వీడి దగ్గరికి ఏ అనే పర్సన్ వచ్చాడు, వాడు ఒక పాట్ అడుగుతున్నాడు.
వాడు చెప్తున్న ప్రైస్ 1100. రైట్, ఈ ఏ చాలా ఆనందంగా కొనుక్కొని వెళ్తాడా, కొనకుండా వెళ్ళిపోతాడా? కొనకుండా కొనకుండా వెళ్ళిపోతారు వెళ్ళిపోతాడు సార్. సో అంటే ఇక్కడ మరి వీడు చేసిన తప్పేంటి? మొత్తం అయిన దానికి ఖర్చు ఒకే దాని మీద సంపాదన మొత్తమైన దానికి ఖర్చు ఒకదానికి పెట్టు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందో అదంతా కూడా ఒక్క కొండ వాటి మీద పెట్టు. సార్, మరి వీడు ఏం చేసి ఒక కొండ మీద సంపాదించేద్దాం. 1000 రూపీస్ అయిన ఖర్చు, వీడికి కావాల్సిన ప్రాఫిట్ ఒక 100 రూపీస్ అనుకుంటే డివైడెడ్ బై 10 వేసి, రైట్, అమ్ముకోవాలి. 110 రూపీస్ కి అమ్ముకోవాలి. 110 రూపీస్ చెప్పాలి. రైట్, ఇది ఎలా ఐడెంటిఫై చేసావు నువ్వు? యావరేజ్ ఈ 1000 అనేది ఏంటన్నా? టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్, మనం ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? ప్రాఫిట్ ప్లస్ టోటల్ కాస్ట్. రైట్, సో ఇప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం ఒక్కొక్క దాన్ని ఎంత ప్రైస్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో మరి టోటల్ కాస్ట్ 1000 రూపీస్ అని తెలుసు మనకి. ఎన్ని పార్ట్స్ తయారు చేసాడు అన్న క్వాంటిటీ ఎంత? 10 సార్. 10. ఇప్పుడు నాకు యావరేజ్ కాస్ట్ కావాలి, ఎలా చెప్పాం మనం? 1000 డివైడెడ్ బై 10. అంటే ఫార్ములా ఏంటి? 1000 అనేది ఏంటి? టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్ బై క్వాంటిటీ. ప్రొడ్యూస్డ్. సో యావరేజ్ కాస్ట్ ఫార్ములా ఏంటన్నా? టీసీ బై క్వాంటిటీ. క్లియర్? ఎస్ సార్. సరే, మనకి ఇంకొకటి మార్జినల్ కాస్ట్ కావాలట. మార్జినల్ కాస్ట్ సరేనా? డామినోస్ వాడు ఉన్నాడు, రైట్, వాడి స్టోర్ నుంచి 5 కిలోమీటర్స్ పరిధిలో ఫ్రీ డెలివరీ అంటున్నాడు. రైట్, సో అసలు ఫస్ట్ 5 కిలోమీటర్స్ పక్కన పెట్టేయండి, ఫ్రీ డెలివరీ అన్నాడు. ఒకడు అన్నవరం నుంచి ఫోన్ చేసి 2 పిజ్జాలు ఆర్డర్ పెట్టాడు. డామినోస్ వెళ్ళి డెలివరీ చేసి వస్తాడా? ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడా? మరి లోకల్లో డెలివరీ చేస్తున్నాడు, నాన్ లోకల్ ఎందుకు డెలివరీ చేయాలంటున్నాడు? కాస్ట్ ఎక్కువైపోద్ది సార్. అంటే ఒక పిజ్జా సేల్ చేయగా వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అంత పెట్రోల్ పిజ్జా అమ్మడానికి అయ్యే అడిషనల్ ఖర్చు ఏమైపోతుంది? పెరిగిపోతుంది. సో అంటే మనం ప్రైసింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మార్జినల్ కాస్ట్. అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఎడిషనల్ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం? మార్జినల్ కాస్ట్. క్లియర్? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు 1000 రూపీస్. 11 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు 1050 రూపీస్. 11th యూనిట్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు ఎంత? 1000 మైనస్ 1050. 11th యూనిట్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు ఎంత? 1050 మైనస్ 1000 సార్. 1050 మైనస్ 1000 ఎంత నాన్న? 50 సార్. సో అంటే 1050 అంటే ఏంటి? టోటల్ కాస్ట్ ఎట్ 11 యూనిట్స్. 11th యూనిట్. ఇది టోటల్ కాస్ట్ ఎట్ 10th యూనిట్. మీకు ఏమొచ్చింది? మార్జినల్ కాస్ట్ ఎట్ 11th యూనిట్ వచ్చింది. 11th. సో జనరలైజ్ చేస్తే MCN is equal to TCN మైనస్ TCN మైనస్ 1. రైట్, ఇది మార్జినల్ కాస్ట్ అన్న. సార్ కాస్ట్ ఎందుకు మారుతుంది సార్ యూనిట్ కి? నువ్వు సే ఒక డైలీ ల్యాబర్ పిలిపించావు, రైట్, వాడి చేత 8 గంటలు పని చేయించుకోవాలి జనరల్ గా. రైట్, నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఇంకో 4 గంటలు కూడా పని చేయించుకున్నావు, వాడు అదే కూలికి పని చేస్తాడా? ఎక్కువ తీసుకుంటాడు. అంటే ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ల్యాబర్ అవర్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. ల్యాబర్ అవర్స్ పెరుగుతున్నప్పుడు మరి వాడు కూలి ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి? అలాగే మరి ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు నీకు రా మెటీరియల్, రైట్, నువ్వు 100 యూనిట్స్ కి సరిపడా రా మెటీరియల్ తెచ్చుకున్నావు, అవి 100 యూనిట్స్ కి సరిపోతాయి. నువ్వు ఇప్పుడు 200 యూనిట్స్ తయారు చేద్దాం అనుకుంటే అదే రా మెటీరియల్ తో 200 యూనిట్స్ తయారు చేయగలవా? మరి రా మెటీరియల్ ఏం చేయాలి? ప్రొడక్షన్ పెరిగే కొద్ది మరి కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది.
సో ఇక్కడ యావరేజ్ కాస్ట్, టోటల్ కాస్ట్ డయాగ్రామ్స్ ఎంత చూసినట్లయితే నాన్న, ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారదు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారదు. రైట్, నువ్వు ఒక హోటల్ కోసం ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకున్నావు, నువ్వు హోటల్ లాక్డౌన్ వల్ల మూసేసినా రెంట్ పే చేయాలి. రైట్, నువ్వు 3 పూట్ల హోటల్ నడిపినా కూడా రైట్ అదే రెంట్ పే చేస్తావు. సో రెంట్ నెలకి 10,000 మారదు. నువ్వు ఆ హోటల్ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, ఆ ఫ్యాక్టరీలో నువ్వు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా, అసలు ఏం ప్రొడ్యూస్ చేయకపోయినా 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా రెంట్ ఏమీ మారదు. రైట్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ పెరిగినా సరే మనకి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మారదు. వేరియబుల్ కాస్ట్, జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? వేరియబుల్ కాస్ట్ 0 సార్. 0. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది. టీసీ అనేది ఫార్ములా ఏంటన్నా? టిఎఫ్సి ప్లస్ టీవీసీ. టోటల్ కాస్ట్ ఫార్ములా ఏంటి? టిఎఫ్సి ప్లస్ టీవీసీ. కాబట్టి 0 లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర టోటల్ కాస్ట్ ఎలా ఉంటుంది నాన్న? ఫిక్స్డ్ కాస్ట్ 0 ఉంటుందా? 0 లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఎంత కొంత వాల్యూ ఉంటుందా? ఎంత కొంత వాల్యూ ఉంటుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్ 0 ఉంటుందా? ఎంత కొంత వాల్యూ ఉంటుందా? ఎంతకంత వాల్యూ టోటల్ వేరియబుల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ 0 లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ Value దగ్గర ఉండదు. 0 కాబట్టి టోటల్ కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుందా లేకపోతే ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఆరిజిన్ నుంచి సార్. ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది టోటల్ కాస్ట్. Yes, sir. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. Yes, sir. టీసీ టోటల్ కాస్ట్ అనేది వేరియబుల్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. Yes, sir. క్లియర్? సో రెవెన్యూ అనాలిసిస్ మనం రేపు క్లాస్ లో చూద్దాము. అలాగే ఏ క్వశ్చన్స్ రాయాలో కూడా మీకు నేను రేపు క్లాస్ లో చెప్తాను. Sir. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. Yes, sir. Sir, చెప్తున్నాను. రికార్డింగ్ ఆన్ చేయలేదా? off on. చెప్తున్నాను.